ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా డాక్టర్ కాపా చంద్రకళను, వైస్ చైర్మన్ గా కట్ల సంతోష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, ఇండిపెండెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ సారథ్యంలో కమిటీ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఆర్డీఓ నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ గురులింగం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓకేనా రండి. ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. మరి వారం రోజులుగా చంద్రకళ గారి విజయానికి కృషి చేస్తున్నటువంటి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ పెట్టేసి ఇంటింటికి తిరిగి మరి మమ్మల్ని ఓడించాలని చూసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ ముందుగా నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మన ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారికి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మరియు వారితో పాటు మిగతా కౌన్సిలర్స్, కాంగ్రెస్ తరఫున అందరూ నాకు ఓటు వేసి ఎవరు మిస్ చేయకుండా నాకు కోఆపరేట్ చేసినందుకు నా నమస్కారాలండి. అలాగే నాకు ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించిన నా ఓటర్లకి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను చెప్పిన హామీలను నెరవేర్చేలాగా నా ప్రయత్నం నేను చేస్తానండి. దీనికి కౌన్సిలర్స్, మిగతా కౌన్సిలర్స్, మెయిన్ గా మన ఎమ్మెల్యే గారు అంతా ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటూ ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాను. మరియు మన మున్సిపాలిటీ సిబ్బందితో కూడా మా సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరియు ఇన్ఛార్జ్ మన వైరా ఇన్ఛార్జ్ కొండా సురేఖ గారికి నేను నమస్కారం తెలుస్తున్నానండి. ఎమ్మెల్యే గారికి చెప్పండి. ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు శుభ పరిణామం. గౌరవ శాసనసభ్యులు వైరా శాసనసభ్యులు మాలోతు రామదాస్ గారి నాయకత్వంలో వైరా మున్సిపాలిటీలో మంచి మెజార్టీతో కౌన్సిలర్ ని గెలిపించుకొని చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు నిర్వహించడం జరిగింది. పనిచేస్తూ ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన గౌరవ శాసనసభ్యులు, జిల్లా నాయకత్వం, మంత్రులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వైరా మున్సిపాలిటీని ఎట్టి పరిస్థితుల్లో ఒక మోడల్ మున్సిపాలిటీగా రామదాస్ అన్న నాయకత్వంలో తీర్చిదిద్ది అవినీతి రహిత మున్సిపాలిటీగా తయారు చేస్తామని మీ అందరి సమక్షంలో మాటిస్తున్నాం. మా వెంట అన్న ఎన్టీ రామారావు గారి తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా చలపతిరావు గారు నియోజకవర్గ బాధ్యులు, వారి నాయకులు పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, రూరల్ సురేందర్ గారు, వారందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని భుజం తట్టి చివరిదాకా మాతో ఉన్నందుకు, వారితో పాటు మా వార్డు రామదాస్ నాయక్ గారు చాలా హామీలు ఇచ్చారు. 5 సంవత్సరాలు మా వెన్నటువంటి మా హామీలన్నీ నెరవేరుస్తారని కోరుచున్నాను.